ప్రజలే దేవుళ్ళు అని నినదించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు వంటి మహావ్యక్తి జన్మదినమైన మే 28న తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవంగా ప్రకటించాలని తనకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి పత్రం సమర్పించారు. నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని కలవడం జరిగింది. రేపు ఏదైతే మే 28ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం. మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు, పొట్టి శ్రీరాములు గారు, అలాగే పింగిలి వెంకయ్య గారు, దిగుడు వెంకటరామూర్తి గారు, అల్లూరు సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయంలో చేస్తారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకోవచ్చిన వ్యక్తి. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని దక్షిణాది అనేవాళ్ళు, మేము తెలుగువారు అని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగువారు, మాకు ప్రత్యేక భాష ఉంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రపంచంలో ఉందంటే అది ఎన్టీఆర్. మేము కోరుతుంది ఒకటే, ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా. ఎందుకంటే వేళ మనం తెలుసు, నెక్స్ట్ జనరేషన్ తెలియదు, అభివృద్ధి తెలియదు. సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఎవరు వచ్చినా ఆయన పేరు ఉంటుంది. దాని భావితరాలకి ఎన్టీఆర్ ఎవరు తెలియకుండా పోతే ఇంకో 10 ఏళ్ళు పోతే. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు. రేపు శ్రీరామనవమిని మనం రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, కానీ ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు రాముని చూశారు. రాముని ఇలాగే ఉంటారా అని చెప్పి దాన్ని మేము కోరేది ఒకటి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంటే ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగుని హర్షిస్తారు. వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఎన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ఆయన పాత్రల ద్వారా, ఇవాళ ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు. సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులకు కలవబోతున్నాను. ఇది ఈవేళ ప్రథమంగా దాని గురించి స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యేని కలవబోతున్నాను, కందు దుర్యోగం కలవబోతున్నాను. అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే 28ని అధికారిని చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున బివి రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేస్తున్నారు. జై హింద్, జై ఎన్టీఆర్.